సర్ప్రైజింగ్ అంతే. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ సుజిత్ బ్రో. యాజ్ ఎ ఫ్యాన్ గా కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలి ఇన్ని రోజులు, ఎలా అయితే మేము మిస్ అయ్యామో అలా చూపించినందుకు. బేసిక్ గా ఆయనకి కత్తులు అంటే చాలా ఇష్టం. దొరికింది తల అంతా నరుక్కుంటూ వెళ్ళిపోయాడు సినిమాలో. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ఫైట్ సీన్స్. ఆయన వచ్చిన ప్రతిసారి వచ్చే బీజిఎంస్ కావచ్చు, ప్రతిదీ వేరే ఎలివేటెడ్ గా ఉంటది. అసలు థియేటర్ లో యాజ్ ఏ ఫ్యాన్ గా థియేటర్ లో కూర్చోవడం చాలా కష్టం. సినిమా మొత్తంలో మేం ఎంజాయ్ చేసిన సీన్స్ ఏంటంటే, ప్రతిదీ ఆయన కనిపించిన ప్రతిసారి ఎంజాయ్ చేస్తాం. ఆయన యాజ్ యూజువల్ ఫ్యాన్ కాబట్టి. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ కూడా ఉంది. ఎందుకంటే 1 or 2 సీన్స్ లో తప్పించి వస్తాడు, నరుకుతాడు, పోతాడు, లేదంటే వస్తాడు, కాలుస్తాడు, పోతాడు. ఈ మోస్ట్లీ ఈ సీన్సే ఎక్కువ ఉన్నాయి అనే ఫీల్ అయితే చిన్న ఉంది. ఇంకొకటి ఆ లవ్ స్టోరీ కూడా ఇంకా కొంచెం పెట్టే ఛాన్స్ కూడా ఉంది. సో అది కొంచెం మిస్ అవుతున్నాం. రిమైనింగ్ తమన్ మామ యాజ్ యూజువల్ నీ మీసమే కాదు మా మీసం కూడా తిప్పుకునేలా చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. మెయిన్ గా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేరే లెవెల్ అనిపిస్తుంది. కలెక్షన్స్ ఏముందన్న, రేట్లు పెంచుకుంటే ఎవరికైనా వస్తాయి. సీట్లు నిండే కొద్ది కలెక్షన్లు ఆటోమేటిక్ గా పెరుగుతాయి. దట్ ఈస్ నాట్ ఏ క్వశ్చన్. ఇన్ని రోజులుగా ఇక్కడ ఉన్న ఇంతమంది క్రౌడ్ ఎప్పుడైనా చూసారా? లేదు కదా. రాత్రి దగ్గర 581 షోస్ హౌస్ఫుల్ అయినా కూడా మళ్ళీ ఇప్పుడు థియేటర్ ఫుల్ అవుతున్నాయంటే